హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. చూసిండ్రా దోస్తులు, మా అత్త కార్ నడుపుతుంది, కోడలేమో మంచిగా కూర్చున్నది, అత్తనేమో డ్రైవర్ అయింది. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో చూసిన వాళ్ళందరూ లైకులు కొట్టుండ్రు దోస్తులు, అసలు లైకులు ఎవరు కొడతానే లేరు. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అలాగే చిన్నపిల్లల కోసం మాత్రం కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు దోస్తులు, నవ్వుకోవడానికే. మరి దోస్తులు, మనం ఎన్ని రోజులు బ్రతుకుంటాం? ఎట్లా తెలుస్తుంది? మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు కదా దోస్తులు. అసలు మనం ఎన్ని రోజులు బ్రతుకుంటామో కూడా మనకి తెలీదు. మరి అలాంటప్పుడు దోస్తులు, జీవితంలోని ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి దోస్తులు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఎవరో ఏదో అన్నారని రోజంతా ఫీల్ అవ్వకుంటూ కూర్చోవద్దు దోస్తులు. దానికి ఒక 2 నిమిషాలు ఫీల్ అయితే చాలు. అలాగే వాళ్ళని వీళ్ళని చూసి అస్సలు అసూయ పడకూడదు దోస్తులు. ఈర్ష్య అస్సలకే వద్దు. ఎవడు ఎట్లాంటి వాడైనా సరే దోస్తులు, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి, మనకుండే కష్టాలు మనకుంటాయి. వాడు ఎంత గొప్పవాడైనా సరే, అసలు కష్టం లేని జీవే ఉండదు దోస్తులు భూమి మీద. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఏదో మంచిగున్నారని అస్సలు ఫీల్ కావద్దు దోస్తులు. మనం ఎప్పుడైనా ఎవరిదైనా స్టేటస్లోనో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో చూసి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఆ ఫోటో కోసం ఒక్క నిమిషం కూడా కేటాయించరు దోస్తులు. ఒక్క నిమిషం సంతోషంగా ఉండి ఫోటో దిగిన ఫోటోని చూసి మనం ఏంటో అనుకుంటాం. మరి మిగిలిన 23 గంటల 59 నిమిషాలు వాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలియదు కదా. అందుకే దోస్తులు చెప్తున్నా వినండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు పోవాల్సిందే. అది తెల్లోడైనా నల్లోడైనా పైసున్నోడైనా లేనోడైనా ఉన్నన్ని రోజులు ప్రతి నిమిషాన్ని కరెక్ట్గా గడపండి దోస్తులు. ప్రతి సెకండ్ని కూడా హెల్దీ వేలో ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఇక చాలే చెప్పిన కాడికి, మరి ఎక్కువ చెప్తే ఆయనతో మన వీడియో తీసి ఇంకో వీడియో పెట్టుకుంటారు. ఓకే దోస్తులు, మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 54కి వచ్చేసాము. ఈ వీడియోలో ఏముండబోతుంది దోస్తులు? ఇవాళ శుక్రవారం, శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఈ రాణిమోకది ఎత్తదో రాదో ఇవ్వాలనన్న. త్వరగా వెళ్ళి రాజుని కలవాలనుంది, కానీ మళ్ళీ అత్త మామ ఆడబిడ్డ మొహాలు గుర్తొస్తే ఏడుపు వస్తుంది దోస్తులు. మరి వీడియోలో ఇంకేముండబోతుందో చూసేద్దామా? ఓకే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే మా వీడియోని హైప్ చేస్తున్నారుగా. అవును దోస్తులు, మన వీడియోలో ఎవరిద్దరి కన్వర్సేషన్స్ మీకు నచ్చాయో కామెంట్లో చెప్పుండ్రి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడికి పోదామన్నది ఇది ఇంకా రాదు. రెడీ అయినవా? తిట్టుకుంటానవా నన్ను? మరెంతసేపే? శ్రావణ మాసం, ఇల్లు కడుక్కోవాలి, ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయే. పూజ చేయాలి ఇంట్లో. ఏ గుడికి పోదాం మరి? గుడికి కాదు, అక్కడ అడవిలా చెట్ల దగ్గర కృష్ణయ్య శివయ్య ఉంటారు కదా, అక్కడికి పోయేద్దాం. మంచిగా శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారి గుడికి పోతే ఏమవుతుంది? అమ్మవారు ఎక్కడుంటుంది? కృష్ణయ్య దగ్గరనే ఉంటుంది. ఇంకా శివయ్య అర్ధనారీశ్వరుడు. సరేతి పోదాంపా. ఇగో పూలు పెడతాడు తిరు. పూలు దేవునికి పెట్టానే, మనకెందుకు? మనకి ఇవన్నీ దేవుడిచ్చినాయనే, మళ్ళీ తిరిగి దేవునికే ఇస్తావా? ఏమన్నదే మీ అత్త ఫోన్ చేసిందా? ఎప్పుడు రమ్మంటుంది? ఎందుకు రమ్మన్నదే? నడువు నడువు అంటూనే ఉన్నది. మరేమన్నావు? అమ్మేమన్నది? అమ్మ ఇవాళ శుక్రవారం పూట ఆడపిల్లని నేను పంప, శనివారం రేపు పంపిస్తా అన్నది. మా అమ్మ కూడా గట్లే అన్నదే, శనివారం పోమన్నది. రేపే పోవడే. ఇక మనం ఎంత మంచిగా ఉంటుందో ఈడ. కొంతసేపు కూర్చుందామా అనేడ? ఫస్ట్ కృష్ణయ్య దర్శనం కానీ అయినాక కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఏడ దొరికించుకున్నావే ఈ ప్లేసు?
ఎప్పుడు చూసినా గీడికే పోదామంటావు? చిన్నప్పుడు ఎప్పుడో మా తాత తీసుకుపోయిండే, అప్పటి నుంచి నాకు ఇక్కడికి వచ్చుడంటేనే ఇష్టం. అయినా నువ్వు లేకపోతే నాకు భయం అవుతుంది, ఒక్కదాన్నే పోను. కానీ ఇక్కడికి ఎవరు రారే, ఎవరో మునులు వస్తుంటేనట మరి పాతకాలంలో. అడవి కదనే, భయపడతారు రావాలంటే. కరెక్టేనా అవే మనం పోయేది? మస్తు రోజులు అయిపోక దారి గిట్ట మర్చిపోయినామా? ఈ ముఖం గిటే నాకు మంచిగా గుర్తున్నది. ఫస్ట్ కృష్ణయ్యది వస్తుంది కదా, తర్వాత శివయ్యదా? ఫస్టే శివయ్యది వస్తుంది, తర్వాత కృష్ణయ్యది. స్వాతంత్ర పోదాం. నేనైతే ఎన్ని రోజులైందో చూడక. రేపు బోవుడు అంటే ఏడుపు వస్తుంది నాకు. ఇంటికి పోయి అన్ని పనులు చేసుకోవాలిగా. నీకు అన్నయ్య మంచి హెల్ప్ చేస్తాడు కానీ ఎన్ని చేసినా ఇక మన ఇంటికి మనం పోతే పనులన్నీ మన మీదనే పడతాయి. మనమే బాధ్యతగా చూసుకోవాలి. అమ్మ దగ్గరికి వస్తే మొత్తం అమ్మనే చూసుకుంటుంది. ఎప్పుడు లేచినా ఎవరు అడగరు, ఎప్పుడు తిన్నా ఎవరు అడగరు. ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చేసి పెడుతుంది అమ్మ. అవునే మరి, ఆడిపోతే అందరు మన మీదనే డిపెండ్ అవుతారు కదనే. మనమే అన్నీ చేసి పెట్టాలి, అందరినీ మనమే చూసుకోవాలి. నాకు కూడా ఏడుపు వస్తుంది. నిన్నదాకా రాజు రాజు అని ఎగిరితివి కానీ ఏమోనే, మా అత్త, ఆడబిడ్డ, మా మామ, ఓ అమ్మో వీళ్ళని తలుసుకుంటేనే భయం అవుతుంది. అందుకేపా భయం పోవడానికి మంచిగా దేవునికి మొక్కుకో. మరి నువ్వేం కోరిక కోరుకుంటావే దేవుని దగ్గర? నువ్వేం కోరుకుంటావు? నేను చెప్తే నెరవేరది. చా నేనేం కోరుకోను. అందరినీ సల్లా చూడు దేవుడా అనుకుంటా అంతే. ఏం కాదే, మనకు ఏం కావాలన్నా అడగచ్చు దేవుణ్ణి. అమ్మలాగా అన్నీ ఇస్తాడు దేవుడు. నాకేం కావాలో అన్నీ దేవునికి తెలిసే. నేను మనసులో అనుకుంటే చాలు, దేవుడే నాకు ఇచ్చేస్తాడు. నేను స్పెషల్గా పోయి మొక్కుకునుడు, కోరికలు తీర్చుకునుడు అట్లాంటివి వెయ్యా. అందరినీ సల్లా చూడు స్వామి అని మొక్కుతా. పోదాం. మొక్కినాకనన్నా చెప్పు నీ కోరికేందో. పా. ఎంత బాగుందే శివలింగం. అమ్మవారని అడిగితేవి కదా, అయ్యో ఇక్కడనే ఉంది అమ్మవారు చూడు. అందరినీ చల్లగా చూడు స్వామి. లోకంలో అందరూ మంచిగా ఉండాలి, ఎవరికి బాధలు ఉండద్దు. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని కాపాడు స్వామి. వాళ్ళు ఏం తెలియని అమాయకులు, నువ్వే వాళ్ళ వెనకాలండి నడిపించాలి. శివయ్య, మా అత్త మామ రాజుని ఏమనకుండా చూడు స్వామి. రాజుని మంచిగా చూసుకోవాలి వాళ్ళిద్దరూ. రాజు ఎప్పుడు ఆనందంగా సుఖంగా ఉండాలి. అందరినీ చల్లగా చూడు స్వామి. కృష్ణయ్య దగ్గరకు పోదామానే? కృష్ణయ్య, 2 కళ్ళు చాలవయ్యా నిన్ను చూడ్డానికి. నే కృష్ణయ్యను కళ్ళు మూసుకొని అస్సలు మొక్కద్దు, కళ్ళు తెరిచి అట్లనే చూసుకుంటుండాలి. నాకైతే ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది కృష్ణయ్య దగ్గర. ఇక్కడనే ఉండిపోదామావే గోపికల్లాగా. కోరికలు కోరుకున్నావానే మరి? కృష్ణయ్య, రాజుకి అందమైన పాప కావాలట. నువ్వే ఆ పాపను ప్రసాదించు స్వామి. మా సరితకి కూడా నీలాంటి చిన్ని కృష్ణుడు పుట్టాలి. ఇక్కడనే కూర్చుందామా అవే కొంతసేపు? ఏందే ఇది అడవి, పులులు సింహాలు ఏమన్నా వస్తే కృష్ణయ్యనే కాపాడతాడే. అక్కడ శివయ్య కూడా ఉన్నాడు, వాళ్ళే కాపాడతారు మనల్ని. వద్దు పావే, మళ్ళా అమ్మ తిడుతుంది. ఇంకొంతసేపు చూసి పోదాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నేను పోతానే ఇక. నడిచి నడిచి కాలు గుంజుతానే, అలసిపోయినట్టు అయింది. సరేనే, తిని వండుకో, నేను కూడా వండుకుంటా. సరే మరి పోతానా? రేపటికి అన్నీ రెడీ పెట్టుకో. సరే సరే, రాత్రికి ఫోన్ చేయి మళ్ళా. చేస్తా. గుడికి పోయేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు. మనసు అంతా తేలికైతుంది. మళ్ళా రేపు అన్నీ చదువుకొని పోవాలి ఊరికి. రాణి, నీ కృష్ణయ్య నీకొక మంచి పాపని ప్రసాదించమని చెప్పాడు. త్వరలో నీకొక మంచి బిడ్డని ప్రసాదిస్తాను. అలాగే నీ స్నేహితురాలికి కృష్ణయ్య లాంటి మంచి బాబుని కూడా ప్రసాదిస్తాను. అలాగే అమ్మా, చాలా సంతోషంగా ఉంది నాకు. అగో, ఇది కొత్త సోఫా మంచిగానే ఉన్నది కదా, మంచిగా బర్రవన్నట్టు అన్నది దాని మీద.
సోఫాలా పడతానే లేదు బర్రెది. ఎవరు? అగో అగో పన్నట్టే వంటది కానీ దీనికి అన్నిన పడతాయి. నేనే. ఓ చిన్నత్త నువ్వానే? దా దా దా. మా అత్త తీగ. ఎన్నడు వచ్చినావు? నేను ఎప్పుడో వచ్చినా కానీ సోఫా మంచిగానే కొన్నావు కదా, ఎంత కొన్నావు? మేమన్నీ రీచి కొంటాం. కాట్లీ ఉంటాయి అన్నీ. అదే చెప్పలేవో ఎంత కొన్నావో, నేను కూడా ఒకటి కొనుక్కుంటా. నువ్వు అలా పడతానే లేవు కదా సోఫాలా, కొంచెం పెద్దది కొనుక్కోకపోయినావు. నీకు చెప్పినా నేను పడతలేనని. పడతాను కాబట్టి ఇది కొనుకొచ్చుకున్నా. మంచం మెత్తగుంటది, హాయిగా నిద్రపోవచ్చని. అవు కానీ టీవీ చూసుకుంటా మంచిగా వండొచ్చు. ఎంతనో చెప్పకపోతివి. ఎంత? 50,000 గంతే. 50,000 పెట్టి కొన్నదా బర్రెది? దీనికి పైసలు బాగానే ఉన్నాయి. ఏంది కొంటావా నువ్వు? ఇక నేను గవేడ కొంట తీగ. మీరంటే బాగున్నోళ్ళు అయితిరి. నా గదే చెప్తాన్నా మరి. మేము రీచ్ బాగా. మరి ఇక సోఫా కొంటే కొన్నావు కానీ నన్ను సోఫా కొన్న పార్టీ ఇత్త దావే చిన్నత్త అని పిలిచినావా నువ్వు? సోఫా కొంటే పార్టీ ఇస్తారే. మరి రీచు అంటావు కదా. రీచ్ ఉన్నోళ్ళు సోఫా కాదు, చిన్న చెత్తిరి కొన్న పార్టీ ఇవ్వాలే. ఏం పార్టీ కావన్నా నీకు? ఏదోటి. నువ్వు పార్టీ ఇచ్చుడే దిక్కులేదు కానీ ఏం పార్టీ అని అడగబడుతుంది. కూసో బాగా రోజులే వచ్చి. మా కూసుంటా కానీ నీ బిడ్డ ఏది కనబడతలేదు. ఆషాఢ మాసంలో రాలే ఇడికి? వచ్చింది. ఇక ఆషాఢ మాసం అయిపోతుంది. బిడ్డను ఎట్లా పంపుడో ఏమో గడికి. గడ ఇంటి నిండా పనోళ్ళు ఉంటారు. నా బిడ్డ రాని లెక్క ఉంటుందని చెప్తావు గానే, మరి ఇప్పుడు ఎందుకు బాధపడతావు? రానట నా బిడ్డ యువరాణి. అంతకంతే పావుదక్కరేండు కానీ మరి ఎందుకు బాధపడతావు? నేను తల్లిని కదా, నాకు మనసు కొట్టుకుంటుంది గట్లనే. కోడలేదు మరి ఎప్పుడు వస్తుందట? నీ బిడ్డ ఎన్నడు పోతుంది? నా కోడలికి దాని అవ్వకు తీట బాగా ఎక్కింది. ఇవాళ శుక్రవారం అట, దాన్ని పంపదట. శుక్రవారం అట, మాలచ్చిని ఇంట్లోకి వెళ్ళి పంపదట. చూసినావా ఎట్లా తయారైతాండ్రో ఇవాళ రేపు. అయ్యో మరి నువ్వు పంపుతలేవు కదా నీ బిడ్డను, వాళ్ళు కూడా అంతే. నేనంటే రీచు, నా బిడ్డ ఇంకా రీచు. మా ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు, నడుతుంది. గవాళ్ళది కూడా నడుతుందా చెప్పు? ఆవు కానీ అదేమో కోడలాయే, ఇదేమో బిడ్డనాయే. రేపత్తదట్నా ఇక నీ కోడలు? రేపు వస్తుందట. శనివారం పూట శని ముఖం పెట్టుకొని దిగుతుంది ఇక ఇంట్లో. అయ్యో నీకు కిట్టం లేకపోతే 4 రోజులు ఆనే ఉండి మనకపోయినవే, ఎందుకు రమ్మంటున్నావు మరి? గట్ల ఎందుకు తిట్టబడుతుంది? రాకపోతే గిడ పనులన్నీ ఒడియేస్తాడు. గది ఆషాఢ మాసం కాగానే ఉరికింది దీని అమ్మ. ఏం తిడతావే? నీ తిట్టింటే నాకు పాపం తలుగుతుంది. నేను తిట్టినప్పుడు చెవులు మూసుకోగాని గిట్లా ఆషాఢ మాసం బరుడు ఆలస్యం లేదు, గట్ల ఉరికింది. గిడ మరి ఆడబిడ్డకు అత్తకు సేవ చేద్దామని ఉన్నదా దానికి? అది గిట్ట రాని దాని సంగతి చెప్తా నేను. అయ్యో ఇక పోతే పోయింది తీ, వచ్చినప్పుడు మంచిగా చూసుకో. అలా లేనిపోని కొట్లాటలు ఎందుకు తీ? నీ బిడ్డ వచ్చింది, అది పోయింది. ఎవరైనా గంతే ఇక కొత్త పెళ్ళైన వాళ్ళు. మరి యాత్రలకు పోయి ఎప్పుడు వత్తివి? మొన్ననే వచ్చిన. ప్రసాదం కూడా పట్టుకత్తి. నీ బిడ్డ తీసుకున్నది నీకు పెట్టలేదా? ఇచ్చింది. అది ఆంటీ అంటే నేను ఏ ఆంటో అనుకుంటే నువ్వేనా ఆంటీవి? అవు మరి నేను ఆంటీని కాకపోతే ఏంది? నువ్వు బహురూపులు ఆడదానివే. నీకన్నా 2 ఏళ్ళు పెద్ద నేను గంతే. నన్ను చిన్నత్త అని విలువబడుతుంది. ఇట్లాంటి వాటికైతే నీకు వరుసలు బాబులు బాగానే గుర్తుకొస్తాయి. నేను ఎన్నున్నా ఏమైనా వరుస పెట్టే పిలుస్తా. నువ్వు నాకు వరుసకు చిన్నత్త అవుతావు, చిన్నత్త అనే పిలుస్తా. నా బిడ్డకు కూడా చెప్తే ఈయనదది ఏందో ఆంటీ అని పెట్టింది. మంచిగా నానమ్మ అని పిలవచ్చు కదా, నానమ్మ లేనందుకు. పిలుస్తుంది. గదే నానమ్మ అని పిలిస్తే రేపు దానికి పుట్టిన వాళ్ళు ఏమని పిలువన్నే నన్ను?
ముత్తమ్మ అని పిలుస్తారు. ఇక దానికి పుట్టిన వాళ్ళు ఇక నువ్వు గప్పటిదాకా బతుకుంటే చూద్దాం తీ. దీనికి బలుపు బాగా మంది మీద సెటైర్లు ఎత్తది దొంగ పొడ్డి. మరి ఏం చేస్తుంది నీ బిడ్డ? అన్నది ఇప్పుడే కొంత తిన్నది, పంట మమ్మీ అని పోయబన్నది గొడసేపు. పండని ఇక ఆగడ అత్తగారింటికి పోతే పండనిస్తారా? గీడుంటేనే ఇంత సుఖం. ఎందుకు వంటనియరు? నా బిడ్డ ఏడున్నా రాణిలాగుంటుందని చెప్పినా కదనే. ఆడ కూడా వంటది, దాన్ని నానేటోళ్ళు ఎవరు? ఆవుగాని ఏమన్నా అంటే నువ్వు ఊకుంటావా? పోయి ఎగిరి రావు. మరి చిన్నప్పటి నుంచి దాన్ని బంగారు చేతులలో పెట్టి పెంచిన. గట్లనే ఇప్పుడు బంగారం లాంటి సంబంధం తెచ్చి వేసిన. ఆ బిడ్డ గురించి ఎవతేమన్నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊకోను. ఈ బర్రెబొడ్డి నా గురించే మాట్లాడుతుంది ఏంది? నన్నే అంటాందా? గా పిల్లని ఓలేమంటారే? ఓలేమన్నారు? ఇంత చక్కదనాల పిల్ల. మరి గిట్లా పగటిపూట అంటే ఒళ్ళు రాదా? అవే బర్రెలు తయారవుతారు. నువ్వు ఎట్లున్నావు చూసుకున్నావా? నా బిడ్డ ఎంత తిన్నా ఎంత వన్నా గట్లనే ఉంటుంది. హీరోయిన్లు గట్లనే మెయింటైన్ చేస్తారు. అవునవును, నువ్వు హీరోయిన్ అయితివి, నీ బిడ్డ కూడా హీరోయిన్ లెక్కనే ఉట్టే. నీకు కూడా అనిపించిందానే చిన్నమ్మ హీరోయిన్ లెక్క ఉంటా కదా నేను? ఆవు గట్లనే ఉన్నావు. నేను గిట్లా చూడంగానే మరి అనసు ఇంటికే వచ్చిన్నా లేకపోతే ఏదన్నా సినిమాలకు పోయినా అని అనుకున్నా. నీ రోగం పాడగాను. నువ్వు గట్లా అంటావేంది? నీకు నేను కనబడతలేను, హీరోయిన్ కనబడతలేదు అవే. అవునే, అస్సలు తెలుస్తలేదు. దీని బొందా బర్రె ఆంబోతు కేశం వేసినట్టుంటుంది. ఇదట హీరోయిన్ లెక్క ఉంటుందట. అగో నానమ్మ, ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? ఏంది పిల్లగా నువ్వు? నీ పెండ్లామేమో నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంది, నువ్వేమో నానమ్మ అనబడితివి. గట్లనే విలువురా, గట్లనే విలువు. నీకు నానమ్మనే అవుతుంది. నువ్వు కూడా మీ అమ్మ లెక్కనే తేలినావు. ఆంటీ అని విలువు సపరేక. నీ చెల్లె గట్లనే పిలుస్తుంది నన్ను. సరే సరే ఆంటీ. కూసో గిడ కూసో. నీ భార్య మంచిగున్నదానయ్యా? రాణి పోయొచ్చినవా ఒక్కసారన్నా? నెల రోజులైతే అంది పిల్ల పోయి. మంచిగానే ఉంది. గాడేమిటికి పోతాడే? నా కొడుకు గాడికి ఎందుకు పోతాడు? దాని కొంప ఎట్లా పాడైతుంది ఎరికేనా నీకు? ఎట్లుంటేంది అయ్యో? పిల్లాన్ని చూడబుద్ధి అయితే పోతే తప్పేంది? అవి ఆషాఢ మాసం అనే వీకింది. ఈ ఆషాఢ మాసంలో ఈడెందుకు పోతాడు? అట్లాంటివేమే పడిసిపోరగాన్లకు ఇంత పెళ్ళాం మీద కొట్టుకుంటుంది. కొట్టుకున్నప్పుడు పోవద్దా? పోవులేదు గంతే. ఆవు పిల్లగా నీకన్నా కొట్టుకోలే? అంటే ఇక ఫోన్లో మాట్లాడుకుంటాం రోజు. అయ్యో భలే చిత్రం ఉన్నారు పో అవ్వ కొడుకులు. నేను మావోయి వచ్చిన. ఓ పోయినా చీరలు సీట్లు అన్నీ పట్టుకొని పోయి ఇచ్చొచ్చిన. మమ్మీ నేను పోతున్నా ఆఫీస్కి. ఇల్లాం గురించి అడగంగానే పోయిండు పిల్లగాడు. అబ్బా, ఈ బర్రెది సీట్లు పట్టుకపోయిందట కోడలికి. ఇది చెప్తే నేను నమ్ముతానా? పోయినా ఇంకా సప్న వాళ్ళ అత్తను కూడా తోలుకొని పోయినా చూస్తా అంటే. మరేదే ఒక్క సీట్ అన్న తెచ్చియకపోతివి, కోడలికేమో బాగానే పంపుతాన్నావు. తినే గట్ట తయారైనవు. మందికేమన్నా పెడతావా? నువ్వేమన్నా దానం చేస్తావా? అయ్యో చిన్నత్త, మొన్నటిదాకా రాకపోతివి, బాగుండే సీట్లు. ఇక నేను వచ్చినప్పుడు పెట్టావు కానీ రానప్పుడు బాగుండే అని చెప్తావు. అయ్యో నిజమే, ఇప్పుడు అత్తది కదా అని ఏమేం పట్టుకొస్తుందో చూద్దాం. చూసావు నువ్వు కూడా, తిను. ఇక నీ కోడలు తెచ్చినాయి నేను తింటా. అన్నిటికన్నా అంటావే నువ్వు. అగో నీ బిడ్డలేసే. మంచిగున్నావా పిల్ల? మంచిగున్నా ఆంటీ, మీరు మంచిగున్నారా? మంచిదే అంతా మంచిదే కానీ ఎట్లా బక్క అయినవేంది పిల్ల నువ్వు? ఏమైంది అనసూయ, మంచిగా పెడతలేవా పిల్లకు తిండి? ఏదో ఇక వండుకుంటాన్నాం తింటాన్నాం. కోడలు లేకపోతే మీకు గోసకే వచ్చింది కదా. ఇక అది ఉండి వండి పెట్టింది మాకిగ. దానికే బరువు. మంచిగానే చేస్తుంది కానీ గట్లంటావు. పిల్లకు రికాముండది.
పనుల మీద పనులు చేస్తూనే ఉంటుంది. నేను ఎన్నిసార్లు చూడలే ఇక్కడికి వచ్చినప్పుడు. మా చేసింది తీగా నువ్వే చెప్తావు ఇక మా కోడల గురించి. ముచ్చట్లు పెడతారు కావచ్చు మమ్మీ ఇద్దరు కలిసి. ఓ నీ కోడలు నాకు ఏడ కలుపుతుంది, నేను ఏడ ముచ్చట్లు పెడతా. ఎప్పుడన్నా కలుసుకుంటే పెడతారు కావచ్చు మా మీద ముచ్చట్లు. ఓ ఇక పోయి పోయి ఇక మీ మీదనే పెట్టుకోవాలి ముచ్చట్లు. ఇక నాకు ఏడ పని పాట లేదు. ఏం పెడతాన్నావు మరి నీ బిడ్డకు? సారి ఏం పంపుతాన్నావు? తయారు పెట్టినావా లేదా? అన్నీ వాడరు పెట్టుడే. ఇక అది వస్తుంది కదా రాని, దాంతో 2-3 రకాలు చేయించుతా. ఇక ఆర్డర్ పెట్టినాక మళ్ళా దాంతో చేయించడం ఎందుకు? దానికి ఏదో ఒకటి పని చెప్పన్నానా రూలు? నీకేం తెలుసు? ఇగో మా సప్న వాళ్ళ అత్త బయట నుంచి తెచ్చినాయి ఏం తినది, బయటకెళ్ళి తెచ్చినాయి సప్న తింటది. ఇంట్లో 2-3 రకాలు చేస్తే వాళ్ళ అత్తకిట్ట అయిపోయా. అబ్బో ఇంట్లో చేస్తేనే తింటుందా గమే? ఇచ్చంతరాలే పో బలే. ఓ ఇచ్చంతరాలట, చిన్ని ఇచ్చంతరాలు అనుకుంటానావా వీళ్ళ అత్తకు? ఎడ్డమంటది ఎడ్డమంటది. నీకేం గోస కాబట్టనే గామేమంటే నీకేంది? నువ్వేమన్నా గాడు ఉంటాన్నావా? ఆమెకేమన్నా చేసి పెడతాన్నావా? నా బిడ్డ చేసి పెట్టదా? నీ బిడ్డకేంది ఇంటి నిండా నౌకర్ లాంటివి? నౌకర్లు ఉన్నా సతాయిస్తారు కొందరు, నీకు తెలియదు. ఏమేం వండి పెట్టినవే పిల్ల మీ అత్తకు ఇప్పటిదాకా చెప్పేది? అండి పెట్టుడు ఒకటే నా పని అంటే? ఎన్ని పనులుండే, ఎన్ని జగబెట్టాలి. ఆపీసి అవి ఇవి అన్ని చదువులై జగబెడుతుంది నాకు బిడ్డ. అబ్బో ఇక బాగానే. ఇక ఆఫీసి మొగుడు మామయ్యంగా గీ పిల్ల ఏం చేస్తుందో? ఇక నాకు చదువు రాదని చెప్తాన్నావు కదా. ఏం బాగొడతావు? నేనేం చెప్తే దానికి ఒక వండి పెడతావు. మరి నువ్వు చెప్పేటి గట్లున్నాయి కానీ ఊకో ఇక మళ్ళా బీపీ ఎక్కువ వేసుకొని ఆయన గిడ పడితే నేను చేయంగానే నువ్వు గుటుక్కన్నావని ఊరంతా మాట్లాడుకుంటారు. దీని బర్రె బలుపుల పోయ్యా ఏమన్నా అంటే చాలు దీని గోపలే చెప్పుకుంటుంది. ఇక మేము అందరం ఇక పిసోళ్ళం ఇక అయినటోళ్ళం. ఇన్ని షాయనీళ్ళన్నా పోతావా పోయావా? ఏ పాలేడున్నాయే పాలు వాళ్ళే పాయే ప్రొద్దున్నే. లోకంలా ఎవ్వరింట్లో వాళ్ళగే పాలు, దీనింట్లోనే పాలు వలిగినాయట. దీని బర్రెకిన వారెత్తే ఏ బర్రె విందుకు వస్తుందో మరి పాలు. పొమ్మంటానవే ఇక నన్ను పోతీ. ఏం పోతావు కూసోమంటావు, ముచ్చట పెట్టమంటావు, గయ్య ఒరుతావు నా మీదికి. మళ్ళా చాయ్ పెట్టమంటే పాలు లేవంటావు, పలిగినాయి అంటావు. ఇకేమిటికి ఇక నేను వచ్చి? ఆగాగు, సప్న వంగ కట్టిస్తుంది. కొన్ని సీట్లుండే వాళ్ళ అత్త పట్టుకొచ్చినాయి. ఏంది మమ్మీ నువ్వు సీట్లున్నాయని చెప్పుడు అవసరమా? మనం ఏం తింటాం వాళ్ళకిస్తే? ఏ గది ఒక సీటు ముక్కిపోయినట్టున్నదని మనం తినలేం కానీ ముక్క పట్టినట్టు లేదా గది మైసూరు పాకు మన్ను. గీ మైసూర్ పాక్ గది ఎట్లా పడింది? మనకు డోకు రాలే. అది ముక్క పట్టింది మమ్మీ, ఆమె ఏమనుకోదా? దానికి సీట్లు అంటాగడు ఇయంగానే లపలప మింగుతుంది. ముక్కలు పిక్కలు గవి ఏం చూడది. పట్టుకొచ్చి పోంగా. సరే మమ్మీ సరే. ఇక తల్లి బిడ్డలు మీరే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ముచ్చట్లాడుకోండి, నేను పోతా అన్నా. ఏ కూసో, ఇగో వాళ్ళ అత్త ఫోన్ చేసిందట గదే ముచ్చట చెప్తాంది నాకు. ఏమో చెప్తారు తీగా, నేను పోతాన్నా. ఇక ఆగే సీట్లు కట్టిస్తుంది నా బిడ్డ. నువ్వు నాకేనడిస్తావే సీట్లు? ఏవో ముక్కిపోయినాయో మురిగిపోయినాయో ఉండుంటాయి. నా మనవాడిని పంపిస్తా తీ సాయంత్రం పంపి అంతోటి, నేను పోతా. ముసలి ఉండమంటూ ఉంటాను లేదు, దొడ్డికి పెట్టినట్టే ఉరకబట్టే. ఎందుకు వెళ్తావే మమ్మీ ఇళ్ళను? ఇంత పిస వరతా ఉంటుంది మే. అప్పుడప్పుడు అత్తే కొంత టైం పాస్ అవుతుంది. నువ్వు లేనప్పుడు కదా అత్త టైం పాస్ నాకు. అబ్బా మమ్మీ మా ఇంటికి పోవన్నావే నేను మళ్ళా. అయ్యో పోవాలి బిడ్డ. సురేష్ ఏమనుకుంటాడు? 4 రోజులు ఇడిచిపెట్టత్తివి సురేష్ను. ఏమోనే అడుకోవాలంటే ఏడిపే వస్తుంది. అసలే శ్రావణ మాసం. శ్రావణ మాసం అయితే ఏంటి బిడ్డ? శ్రావణ మాసం నాన్ వెజ్ అస్సలు ముట్టదటనే ఇంట్లో. సురేష్ చెప్పిండు ఇంట్లోకి అసలు నాన్ వెజ్ అది ఏనియదట మా అత్త. గదేంటి ఇంట్లో తినద్దానుడు ఏంది? శ్రావణ వ్రతం ఎవరు చేస్తే వాళ్ళు తినద్దు, నీ అత్త తినకపోని మీరు పిల్లలు మీరు తింటే ఏమవుతుందట? ఏమో మమ్మీ
ఇంట్లో అసలు వండనీయదట. నెల రోజులు టార్చరు. ఏమున్నదే, ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు గా సురేష్ని పట్టుకొని బయటకు పోయి తిని రావాలి. తిననీయదా గట్ల బయట? తినమంటదట మమ్మీ. ఎవరికైనా తినబుద్ధి అయితే బయటకు పోయి తినుండ్రంటదట. మా నాన్న ఏమంటుందో, నన్ను కూడా ఏమన్నది. నాకు తెలుసు మా అత్త గురించి. ఎందుకో మరి ఇంట్లో అమ్మవారిని పెడుతుంది కావచ్చు. ఏమో మమ్మీ, ఇంట్లో వండుకుంటే మంచిగా 2 రోజులు తినచ్చు. బయటకు పోతే ఒకటే పూట తినేసి రావాలి. ఇప్పుడు పార్సల్ కూడా తెచ్చుకోరాదు. అవునే బిడ్డ, ఎంతకని పోతారు బయటకు? ఆ హోటల్లో ఎన్ని రోజులు తినబుద్ధి అవుతుంది. ఒకసారి ఇంట్లో ఒకసారి బయట తింటే మంచిగా ఉంటుంది. ఒకటే దిక్కు బయట అస్సలు తినబుద్ధి కాదు మమ్మీ. నీకు ఇంట్లో వేసింది తినబుద్ధి అయితే ఇంటికి రాసప్పుడేక మన ఇల్లు లేదా ఇడా? నీకు ఇంకా ఏమన్నా తినబుద్ధి అయితే చెప్పు బిడ్డ. అన్న వాడలు పెడతాడు సారెకి, అట్లనే పెడతాడు మళ్ళా. అబ్బా మమ్మీ, నేను ఓడి ఇప్పుడే కాదు కదా, వదిన వచ్చినాక 2-3 రోజులకు పోమన్నావు కదా. ఇంతకు మా అత్తకి చెప్పినావా లేదా? చెప్పిందే, మీ అత్త కూడా రాని వచ్చినాకనే వస్తుందట. రాణిని చూసినట్టుంటుంది అనబట్టే. అబ్బో, ఆమెకు బాగానే అవుతుంది ఇంత రాణి మీద. మనది ఏం చెప్తుందో దానికి మన మీద. గట్ల మన శత్రువులందరూ దానికి మిత్రులే అవుతారు. అవును మమ్మీ, మన మిత్రులందరూ దానికి శత్రువులే. ఇక వచ్చి ఎన్ని సోకులు పడుతుందో, ఎన్ని కథలు పడుతుందో. అన్నయ్య తోటైతే ఎక్కువ తిరగనీయకు మమ్మీ. అన్నయ్య నువ్వు బుట్టలు వేసుకున్నదంటే కథ మీద మనల్ని దేకాడు అన్నయ్య. ఏం చేసుడే మరి, ఒక్కదాన్ని ఎన్నం చేసుకోవాలి, ఎంతకని కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అవసరం లేదు మమ్మీ. అన్నయ్యని కంట్రోల్లో పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది కంట్రోల్ అయిపోతుంది. ఈడు నేను చెప్పింది తింటాడే. ఒకసారి వింటాడు, ఇంకోసారి తిక్క తిక్క చేస్తాడు, తిక్క మొగపోడు. ఏమో ఏమన్నా చేసుకో. నేను ఎప్పుడప్పుడు ఇంటికి వస్తే మాత్రం నాకు మర్యాదలు తగ్గద్దు చెప్తున్నా. నీకేం తక్కువ అయ్యేదే, నీకు అన్నీ వేసేటట్టు చేస్తా నేను. నా గిట్టేమన్నా మర్యాద తక్కువైందో నేను చక్కగా మా ఇంటికి పోతా. గట్ట అంటావా బిడ్డ? నేను మా చేపిస్తా. నేను ఉన్నంత కాలం మంచిగా మర్యాదలు అందుతాయి నీకు. నువ్వు 2 మాటలు అన్నా ఏం కాదు, పడుతుంది అదినే. అబ్బో, మాటలంటే వాళ్ళ రేపు ఎవరన్నా ఊరుకుంటాను రావే. మాటలంటే ఎక్కడ పడుతుంది? అవో ఎందుకు పడది? నువ్వు దానికంటే పెద్దదానివన్నాయి, ఆడబిడ్డ వైతివి. పడకపోతే నేను లేనా? దాని సంగతి చెప్తా. అమ్మా సరే, నాకేం కాలు వచ్చింది తెలుసా అని? ఇది మొగుని దగ్గరకు పోకముందే పగటి కాలాలుగా అంటాంది. ఇక రాజు గురించి కాదే నేను చెప్పేదిను. చెప్పు బిడ్డ చెప్పు. ఇగో అమ్మవారు లక్ష్మీదేవి కలలకు వచ్చిందే నాకు. అబ్బా ఎంత మంచిది బిడ్డ. శ్రావణ మాసం మొదటి రోజు నీకు గట్లత్తే మంచి శుభం జరుగుతుంది బిడ్డ. ఏం చెప్పిందే వచ్చి? సరిత మంచిది, దాన్ని మంచిగా చూసుకో అని చెప్పింది, అంతే కదా. నువ్వు ఆగే, నీ గురించి కూడా చెప్పింది. అమ్మో, నా గురించి ఏం చెప్పిందే? నాకు మంచి పాప ఉడుతుందట, నీకు మంచి బాబు ఉడతాడటనే, త్వరలో ఉడతాడని చెప్పింది. గది సంగతి. అప్పుడు పోయినాం కదా గుడికి, గుడిలో ఏం మొక్కినావు? ఇదే కదా నువ్వు మొక్కింది, మళ్ళీ గదే కాళ్ళకి వచ్చింది. అమ్మవారు చెప్తే మంచిది బిడ్డ, ఖచ్చితంగా ఉడతారు గట్లనే. నీకు పాప సరితకు కొడుకు అని చెప్పిందా? నీ బిడ్డ గట్లనే మొక్కింది గడ గుడిలా. గదే అంతా మైండ్లో తిప్పుకుంటా ఉంటుంది, అదే కళ్ళకి వచ్చినట్టున్నది. ఏనా గట్ల ఎప్పుడు రావే, ఇదే ఫస్ట్ టైం అమ్మవారు వచ్చుడు. సరే సరే తి. అవునే, మిన్ను ఫోన్ చేసింది నాకు అప్పుడు ప్రొద్దున. చేసిందా? నేనే ఇచ్చిన నంబరు. నాకు వేసింది. సరే అక్కతోటి మాట్లాడతానంటే నీ నంబర్ ఇచ్చిన. ఎప్పుడు వస్తారు అక్క అని అడుగుతుంది. రేపు వస్తామని చెప్పిన. మరి నేనెప్పుడు రావాలని అంటుంది. 2-3 రోజులకు వస్తానదే చిన్నమ్మ మిన్నుని తీసుకొని. ఇక మనం పోయి అన్ని పెట్టుకునేసరికి అత్తరతి. పిల్లను గంతగానం అలవాటు ఎందుకు వేసుకున్నారు మీరు? మీ అత్తేమన్నా అనుకుంటుంది మళ్ళా. అందరితోటి బాగా పెట్టుకోకుండ్రి. ఏ చిన్న పిల్లమ్మ, ఆమెకు మేమంటే ఇష్టం. కరెక్టేనే, ఆమెకి ఇష్టమే కానీ మీ అత్త ఏమంటుందో? ఏమన్నా అంటే ఆమె ఉన్నది కానీ స్వప్న వాళ్ళ అత్త చిన్నదనుకున్నావా? మీ తాట తీస్తుంది. కరెక్టేనే, ఏమన్నా అంటే తోలు తీస్తుంది. ఏం మాటలు అవి? పెద్దోళ్ళ మీద గట్లేనా మాట్లాడు?
రాణి పెద్దోళ్ళకు మర్యాద ఇయ్యాలే. ఓ మస్తు ఇత్తత్తి. కాదు మమ్మీ, ఆమె అట్లా చేస్తుంది, నేనేమన్నా. మంచిగుండు బిడ్డ, పోయినాక లేదంటే గది చెయ్యు. ఏమంటే గది చేసి పెట్టు. ఉల్టా మాట్లాడకు, ఒకటికొకటి అస్సలు మాట్లాడద్దు. ఏది మాట్లాడినా సరే అనాలే, విన్నావా? సరే అమ్మా. మీ అత్తతోటి కోపానికి రాకు. ఆమె ఏదో కొంచెం చేతగాక గట్ల మాట్లాడుతుంది. కొవ్వు ఎక్కువై గట్లే మాట్లాడుతుంది. ఇది గట్లే వరుతుంది. దీని మాటలు పట్టించుకోకు నువ్వు. పెద్దోళ్ళను గట్లా అంటే అరే కొవ్వుకి ఇవ్వని. కొవ్వు ఎక్కువ ఉంటే కొవ్వు ఎక్కువ ఉన్నది అనొద్దా మరి? ఇవో నేను నీతో మాట్లాడతలేనే, నీకు చెప్తే గట్లే అంటావు, అందుకే నేను దానికి చెప్తాను. ఇయో బిడ్డ, యాదుంచుకో. అత్తమామలు ఏదన్నా కడుపులో పెట్టుకోవాలి, మళ్ళా బయటకు ఎవరికి చెప్పుకోకు. సరే అమ్మా, నేను ఎవరికి చెప్పా, నీకు సరితకి ఇద్దరికే చెప్తా. అదే బిడ్డ, మా ఇద్దరికి చెప్తే ఏం కాదు కానీ సప్న వాళ్ళ అత్తకు గట్లాంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పకు. వాళ్ళు ఆయన మాటల మాట ఇట్లా అన్నది నీ కోడలంటే మీ అత్త అసలే చిన్నది కాదు బిడ్డ, మళ్ళా పుట్టింటికి పంపుతుంది. చెప్పిగా పాత చింతకాయ ముచ్చట్లు అన్నీ చెప్పు దానికి. అది ముందే పాత చింతకాయ పచ్చడి, దానికి ఇంకా పచ్చడి ముచ్చట్లు చెప్తాంది. నేను ఉండే. అల్లుని మంచిగా చూసుకో బిడ్డ. భర్తను కొడుకు లెక్క చూసుకోవాలి, మంచిగా అరుచుకోవాలి, అన్ని సుఖాలు వంచియాలి. సరే అమ్మా. ఓ ఇక భర్తను చూసుకుంటే ఎట్లనో ఇక దానికే చెప్పాలి నువ్వు. ఇక రాజంటే వాడి వస్తుంది అది. అట్లనే ఉండు బిడ్డ, మొగుని మీద బాణం ఇడుచుకోవాలి. గప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు, మనతోటి మంచిగా ఉంటారు. లేకపోతే పెళ్ళాం మంచిగా ఉండకపోతే ఊకే కొట్లాడుతూ ఉంటే ఉరుతూ ఉంటే ఇంకో దానికి రుచి మరుగుతారు బిడ్డ. రాజు అట్లాంటోడు కాదే, మంచిగా ఉంటాడు నాతోటి. రాజు అట్లాంటోడు అంటలేనే బిడ్డ. ఏ మొగాడైనా గట్ల ఎత్తాడు. బయట ఎవతన్నా మంచిగా ప్రేమగా మాట్లాడితే కథం అటు పోతారు. అందుకే మనం మంచిగా చూసుకోవాలి, ఏదంటే అది ఇయ్యాలి. వింటున్నావానే? సరే వింటున్నా చెప్పు. అత్త మామ ఆడబిడ్డ ఇల్లు కాదు బిడ్డ, జీవితాంతం కలిసి ఉండేది నీ భర్తనే. నీతోటి భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉంటేనే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా పుడతారు, మంచిగా చదువుకొని మంచి స్థాయిలోకి పోతారు. మరి ఇంట్లో 24 గంటలు కయ్యాలు పెట్టుకునే మొగుడు పిల్లలుంటే పాపం పిల్లలు ఏం చదువుతారు, ఏం పైకి వస్తారు? మనం మంచిగా ఉంటే రేపు సమాజానికి మంచి పిల్లల్ని ఇచ్చినట్టు. ఇక ఎప్పుడో ఒకసారి వస్తుంది నీ ఆడబిడ్డను కూడా మంచిగా చూసుకో. ఆడబిడ్డ అంటే మొగుని తర్వాత మొగుడు అంటారు. మొగుని తర్వాత మొగుడేంది, అదే మొగుడు దీనికి. మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి వస్తుందా? వారానికి ఒకసారి వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఆ పిల్లనో జల్లనో పుడితే ఇక బల్లలు ఎత్తారు, అటే ఉంటారు. ఇక మళ్ళీ రమ్మన్నా రారు. అవ్వో పిల్లనో జల్లనో పుడితే కథమే. ఇక మమ్మీ మమ్మీ అనుకుంటే ఇన్నే కూర్చుంటుంది. ఇక సరేనా బిడ్డ, మంచిగా ఉండుండ్రు ఇద్దరు. విన్నవానే? ఇన్న తీయే, నీకు ఎప్పుడు అవసరమే లేదు. నువ్వు అన్నీ మంచిగానే చదువుకొస్తావు. దీంతోటే భయం అవుతుంది నాకు. ఆడ అత్తతోటి ఎట్లనే కూలుతుందో ఏమో. మామ కూడా గట్లనే ఉన్నాడు. ఏం భయపడతావు? నేను ఆన్నే ఉంటా కదా, దాని ఇంటి పక్కకే నా ఇల్లు. నేను లేనా? దాన్ని మా చూసుకుంటుంది. నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఉన్నది బిడ్డ మాకు. ఏ దేవుడు పుట్టించిండో నిన్ను దోస్తు లెక్క. నా రాణి కోసమే పుట్టించిండు నిన్ను. మరి నువ్వు ఇంకా చింతకాయ పచ్చడి ముచ్చట్టు దానికి చెప్తే అది ఇంకా పిసదాని లెక్క తయారవుతుంది. మంచిగా పెంచాలి ఆడపిల్లల్ని. మంచిగానే పెంచిన కదా బిడ్డ, మంచిగానే పెంచినావు. కానీ మొత్తానికి అణిగి మణిగి ఉండాలని చెప్తాను, పేరుగా ఉండాలని చెప్పాలి. ఓకే దోస్తులు, ఎట్లున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి దోస్తులు. అందరికీ శుభ శ్రావణ మాసం. బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.